కొందనాలు స్తోత్రాలయ్యా. ఈ ఉపవాస కోడికలో నాయన ఈ రీతిగా 1 అవర్ ఒక గంట నీ సన్నిధిలో మొదలుపెట్టే అవకాశం ఇచ్చిన స్తోత్రాలు నాయన. నీవు నాకు మొదలుపెట్టి ఉత్తరం ఇస్తానన్నా గ్రహింపు లేని గూఢమైన సంగతులు తెలియజేస్తాను అయ్యా. నీ స్తోత్రం రాజా. నీ పాదం చెంత నాయన ముగ్గురుగా 2-3 కూడుకుంటే నా నామంలో వారి మధ్యలో నేను ఉంటాను. మా మధ్యలో మీరు నందుకు స్తోత్రాలే. మీరు నందుకు స్తోత్రాలు. మీరు నందుకు స్తోత్రాలు. మీరు నందుకు స్తోత్రాలు నాయన. కృపా సత్య సంపూర్ణాన్ని స్తోత్రం నాయన. కృప చూపే దైవమాని స్తోత్రాలు. దేవాన్ని కొందనాలు సంఘములో జీవాలు కలిగించి సంఘపు సరిహద్దు విషయాలు పరిచి మందిరపు సరిహద్దు విషయాలు పరుస్తున్నందుకు స్తోత్రాలయ్యా. పిల్లలు మొరాలకించినందుకు స్తోత్రాలు నాయన. నిజముగా మొరపెడితే నేను సమీపంగా ఉంటున్నాను దేవా. నేను విడిపిస్తానని మీరు నన్ను మాయంపరుస్తాను. ఆపత్కాలంలో నమ్ముకున్నది సహాయకుడు నాయన. మా ఆపదలన్నిటి నుంచి విడిపించే దేవుడు, శత్రువుల నుంచి విడిపించే దేవుడు. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నా ప్రభువా నా దేవా నీకు వందనాలు నాయన. అయ్యా సంఘములో నాయన ఇంటి దగ్గర ఉండి కూడా ఉపవాసం ప్రార్థనగా ఉంటుంది. అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. తెలియదు నాయన వారిని క్షమించండి నాయన. కన్నీరు గార్చి ప్రార్థన నేర్పండి. సంఘానికి ప్రార్థన నేర్పండి. ప్రార్థనా శక్తిని ఉన్నాయా, విజ్ఞాపన శక్తిని ఉన్నాయా, కన్నీరు గార్చే ఉన్నాయా దేవా. కన్నీటి ప్రార్థన ఆలకించే నీ వందనాలు స్తోత్రాలు. మా అవసరతలు తీర్చింది ప్రార్థన ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ అని లేఖనం ప్రభా సామెత ప్రార్థన ప్రభా ప్రతి నాయన అద్భుతాలు చేస్తుందని మీరు విజయాన్ని ఇస్తుందని సెలవించిన విధానం ప్రార్థనలనే సాధ్యం అన్నవి. ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థన చేయడం నేర్పయ్యా. ఆ ప్రార్థన కూడా మా ప్రియ కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు నామములో తండ్రి మీ చిత్తానుసారంగా ప్రార్థించడం మాకు నేర్పించిన ఆయన. నీ చిత్తము ఎరిగి ప్రార్థించడం నేర్పించున్నాను తండ్రి. నీకు మా ఇష్టం కోరుకోకుండా నాయన నీ చిత్తమే సిద్ధించునుగా కన్నాడు అయ్యా. నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించమని ప్రార్థన చేసి ప్రభు ఆ బాధను భరించలేక దిగమింగలేక అయ్యా నీ చిత్తం ప్రభు అయ్యా నీ చిత్తమైతే తప్పించమని అడిగి ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించయ్యా అన్నాడు. మరలా అయినా నా ఇష్టం కాదు తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగా కన్నాడు. అలాగా నాయన కష్టం వచ్చినప్పుడు అయ్యా దాన్ని మేము నాయన ఓర్చుకునే శక్తిని మాకు దయచేయండి దేవా. నీ చిత్తమాన్ని ఒకవేళ ఇది నీ చిత్తమేమోనని తెలుసుకొని అయ్యా నీ చిత్తమైతే ప్రభా తొలగించాయి, నీ చిత్తమైతే కాపాడయ్యా. ఈ శ్రమనాన్ని మేము ప్రార్థన చేసేవాళ్ళుగా అయితే పరిచయం నీ చిత్తము కోరుకునేవారు, నీ చిత్తము చేసేవారు, నీ చిత్తం ఎరిగేవారుగా మాకు జ్ఞానాత్మ దయచేయండి. స్తోత్రము నాయన. మా వరాలకించండి అయ్యా. ప్రార్థన నేర్పండి అయ్యా. విజ్ఞాపన నేర్పండి అయ్యా. రోదన నేర్పండి అయ్యా. మొరపెట్టడం నేర్పండి అయ్యా. రోదన చేయ స్త్రీలను కనుగొనమన్నాం ప్రభా. రోదన నేర్పయ్యా. వీళ్ళకు రోధించడం నేర్పయ్యా. కన్నీరు గార్చడం నేర్పించయ్యా. మొరపెట్టడం నేర్పించాయి. విజ్ఞాపన చేయడం నేర్పించయ్యా అయ్యా. ప్రార్థన నేర్పి విసుగక ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, విసుగక ప్రార్థన, ఎడతెగని ప్రార్థన, ఏకాంత ప్రార్థన నైనా మొర సహాయం చేయండి అయ్యా. స్తోత్రం. సంఘానికి ప్రార్థన లేదయ్యా. ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైతే, రోధించేవాళ్ళు ఎవరైతే, విజ్ఞాపన చేసేవాళ్ళు ఎవరైతే స్తోత్రమయ్యా. యేసయ్యా శోధన తప్పించయ్యా. దుర్మార్గుల నుంచి విడిపించయ్యా. దుష్టుల నుంచి విడిపించాయి. సంఘానికి లేస్తున్న చీకటి శక్తులు, వ్యతిరేకంగా లేస్తున్న చీకటి శక్తులను, దురాత్మలను బంధించాయి. మనుషుల్లో దూరిన ప్రభువా దేవానికి వందనాలు స్తోత్రాలు. మందిరానికి వ్యతిరేకంగా, నీకు వ్యతిరేకంగా లేస్తున్న నోటిని మూసివేయండి ఆయన. మనుషులను గద్దించండి. ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేయండి ప్రభువా.
దేవా నాది నాది అనుకున్నా మనందరిది అనుకున్న వారికి సహాయం చేయండి ప్రభువా. సమాధానం లేదయ్యా, ఐక్యత లేదయ్యా, సహాయం చేయా. స్తోత్రం 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 స్తోత్రం. నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప మాది గొప్ప మాది ప్రభా తెలియదు క్షమించయ్యా. అయ్యా అయ్యా ఇంటి దగ్గర ప్రార్థనకు రావట్లేదయ్యా ప్రభా క్షమించి సహాయం చేయ.